హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు వీడియోలో నేను దొండకాయ కూర అంటే కొంచెం ఇగురు కూర, కొంచెం ఫ్రై 2 మిక్స్డ్ టైప్‌లో అనుకోండి. సో, అట్లా చేశాననమాట. మంతెన గారి స్టైల్‌లో చేశాను. అయితే నేను ఉప్పు, కొంచెం ఆయిల్ వాడేశాను. మీగడ అవి కాకుండా. శనగపొడి వేస్తాను నేను యూజువల్‌గా. మజ్జిగ కాకుండా వాటర్ పోస్తాను దొండకాయలు ఉడికించడానికి. సో, అవొకటే చేంజ్ అనమాట. మిగతా అంతా కూడా నార్మల్‌గానే చేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ హెల్తీ కూడా కదా రెసిపీ. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి ఎవరైనా రెగ్యులర్‌గా వద్దు అనుకునేవాళ్ళు. అండ్ ఈ వారం నేను చూసిన ఇంటర్వ్యూ అండి. అండ్ కళామందిర్ ఓనర్ ఉన్నారు కదా! సో, ఆయన ఇంటర్వ్యూ చూశాననమాట నేను రా టాక్స్‌లో. చాలా బాగుందండి. అంటే అసలు ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారు, అంత హై లెవెల్స్‌కి వెళ్ళిన వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి, అసలు మనం సామాన్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా మనకి ఇవ్వలేని కొన్ని సజెషన్స్ గానీ, ఈవెన్ మన ఫ్యామిలీలోనే మన పేరెంట్స్ ఎవరైనా బిజినెస్ చేసినా కూడా వాళ్ళు కూడా మనకి ఇవ్వలేనంత సజెషన్స్, అసలు ముందు చూపు ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ గురించి ఎలా ఆలోచిస్తూ మనం బిజినెస్ రన్ చేయాలి. ఏళ్ల తరబడి మనం బిజినెస్‌లోనే ఉండి స్థిరపడిపోవాలి అంటే, బిజినెస్ మనం ఎలా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే అది అలా ఉంటుంది. అండ్ బిజినెస్‌లో మనకి మన స్టాఫ్ గూడా ఇంపార్టెంట్. సో, ఆ స్టాఫ్‌ని మనం ఎలా చూసుకోవాలి అంటే ప్రతి పాయింట్ గూడా సక్సెస్ అనే కాదండి. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అసలు సక్సెస్ మంత్ర ఏంటి అనేది గూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా! మనం ఎలా ఆలోచించాలి అనేది. సో, ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాతయితే నాకు కూడా అర్జెంట్‌గా ఇమ్మీడియేట్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి, దాన్ని రన్ చేయాలి అన్నంత అనిపించిందనమాట. అసలు ఆయన మాటల్లో ఆ కసి గాని, ఇప్పటికి ఇంకా ఏదో సాధించాలనే తపన, పట్టుదల నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ గూస్ బంప్స్ వచ్చాయనమాట. అంత ప్రతి వర్డ్ గూడా, ప్రతి సెంటెన్స్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా వస్తున్నట్టుగా రియల్ హీరో అంటే వాళ్ళ కోసం సంపాదించుకోవడమే అయినా సరే, ఆ సక్సెస్ అనేది మనం బిజినెస్ స్టార్ట్ చేసిన అందరికీ రాదు గదా! సో, అంత కసి, అంత పట్టుదల, అంత నాలెడ్జ్ మనం ఏ టైప్‌లో ఆలోచించాలి అని చెప్పి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఎవరైనా సరే డెఫినెట్‌గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఆహ్, ఎక్కువ రోజులు రాణించాలి అనుకున్నప్పుడు ఎలా మనం ఆలోచించాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. సో, ఒక సైడ్ ఏమో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకొక సైడ్ ఏమో దొండకాయ చేస్తున్నాను. అండ్ ఇవేంటో తెలుసా అండి మీకు? చూడ్డానికి చక్కగా లడ్డూలాగా ఉంది కదా! కానీ ఇవి సీతాఫలాలనమాట. యాక్చువల్‌గా సీతాఫలాలు ఇష్టంగా తెచ్చుకుంటే అవి ఎక్కువ పండిపోతే ఇప్పుడు ఒక అర డజన్ తెచ్చుకున్నాం అనుకోండి, అవి ఆ రోజే అన్నీ తినేయలేం కదా! సో, 1 ఆర్ 2 తింటాం. మిగతా 4 దాయాలి. అలాని కొంచెం గట్టిగా ఇమ్మంటే వాళ్ళు 3, 4 డేస్ అయినా గూడా అవి మగ్గట్లేదు. లోపలంతా గూడా పుచ్చిపోయినట్టుగా అయిపోతుందనమాట. ఒక సన్న తెల్ల పురుగు ఒకటొచ్చేస్తోంది అండ్ పాడైపోతుంది. సరే మా అమ్మనడిగితే అమ్మేమో ఇలా పేపర్స్‌లో చుట్టి పెట్టేసేయి అని జెప్పింది. సరే అని పేపర్స్‌లో చుట్టి పెట్టేసినా గూడా కొన్ని బాగానే 2 డేస్‌కి అట్లా పండిపోయాయండి. కానీ కొన్ని మాత్రం పాడైపోయినియనమాట. లోపల బ్రౌన్ కలర్‌లో వచ్చేసి అలా పాడైపోతూ ఉంటున్నాయి. కానీ అమ్మటానికి మనం వెళ్లి అమ్మే వాళ్ళ దగ్గరికెళ్లి కొనుక్కోవాలంటే మాత్రం వాళ్ళు ఇలాగే పచ్చి ఇస్తున్నారు. అసలు మీరు ఎలా సీతాఫలాల్ని వాటిల్ని మగ్గబెడుతున్నారు? ఇదివరకైతే మామిడి పళ్ళైతే మా అమ్మ వాళ్ళు బియ్యపు ఇది ఉంటది కదా! ఐ మీన్ మన గంగాళం గానీ, ఏదన్నా బియ్యం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో దాంట్లో తీసుకెళ్ళి మామిడి పళ్ళు వేసి మగ్గబెట్టేవారు. అవి మగ్గిన తర్వాత తినేవాళ్ళం. బట్ సీతాఫలాల్ని ఏం జేయాలో, అవి ఎలా మగ్గుతాయో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. కానీ తినాలని ఆశ చావక సో, అలా తెచ్చుకోవడం, వాటిల్లో ఒకటో రెండో పారేయడం అవుతోందనమాట. ప్రైస్ గూడా ఏం తక్కువ ఉండట్లేదండి. ఒక్కోటి రూ. 30, రూ. 40 ఉంటున్నాయి. సో, ఇక్కడేమో చెరుకు రసం కోసం వస్తే, ఆ పక్కన ఆహ్, చపాతీలు కాలుస్తున్నాడనమాట అబ్బాయి. చపాతీలు రెండేసి గూడా కాల్చేస్తున్నారాయన. ఏంటో మరి. నార్మల్‌గా ఎక్కడ ఈ ఒక్కొక్క దాని మీద ఒక ట్రిప్‌కి 9 పడుతున్నాయి. కానీ ఆయన రెండేసి చపాతీలు గూడా కాలవడం వల్ల నాకు భలే అనిపించిందనమాట చిత్రంగా. చేయడం గూడా డజన్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ డజను ఒకేసారి ఆయన కాల్చేస్తున్నారు. అలాగా. సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి తీశాను. మనకి ఇంట్లో ఉండే పెనం కూడా చక్కగా రెండో, మూడో వేసుకునేలా ఉంటే బావుండనిపించింది. కాపోతే మన స్టవ్‌లు సరిపోవులెండి. మనకు ఉండేది సింగిల్ పొయ్యి గాబట్టి ఒకసారికి ఆ పెనం మీద ఒకటే కాలుతుంది. అండ్ తర్వాత నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమా 'సిటిజన్' అనమాట. యూట్యూబ్‌లోనే వచ్చేసిందిలెండి ఆ సినిమా. 'సిటిజన్' అది గూడా బావుంది మూవీ. ఎవరో హీరో, హీరోయిన్స్ అయితే నాకు తెలీదు గానీ, మూవీ అయితే చక్కగా నీట్‌గా తీశారు. సో, అలాంటి వాళ్ళు కొంచెం మంచిగా ఎంకరేజ్‌మెంట్ ఉంటే బావుంటుంది. ఆ అబ్బాయి గూడా 6 ఫీట్ ఉన్నాడని జెప్పారు. కానీ నార్మల్‌గానే అనిపించాడు.
కానీ మన ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళనైతే ఎంతో ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి 6 ఫీట్ ఉన్నా కూడా నాకు చాలా నార్మల్‌గా అనిపించాడు. ఎందుకో మరి టేకింగ్ అట్లా ఉంటుందో మరి తెలియలేదు. కానీ సినిమా అయితే చాలా నీట్‌గా, డీసెంట్‌గా చాలా బావుంది. తర్వాత నేను నా మ్యారేజ్ అయిన ఇన్ని సంవత్సరాలకి నేను ఉసిరి దీపం పెడుతున్నాననమాట. ఎప్పుడూ అనుకుంటాను గానీ, మళ్ళీ కార్తీక మాసం అయిపోతుంది గూడా నాకు గుర్తొచ్చేసరికి. సో, నేను, మా పిల్లలిద్దరూ గూడా పెట్టాము. మా వారు ఆఫీస్‌లో ఉంటారు గాబట్టి ఈవినింగ్ ఆ టైంకి మేము ముగ్గురం పెట్టామనమాట. చెరొక దీపం, ఉసిరి దీపం. అండ్ తర్వాత నైవేద్యం గూడా ఉసిరికాయల్లో గూడా పెట్టమని చెప్పారు గాబట్టి, నేను కొన్ని ఉసిరికాయలేమో నైవేద్యానికి పెట్టాను. ఇదివరకైతే అసలు తులసి మొక్క బాల్కనీలో ఉంటుంది. అసలక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట. ఇప్పుడెందుకునో బుర్రలో వెలిగింది అలాగా. వెలిగిన తర్వాత తులసి మొక్కని తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాను ఈవినింగ్. తీసుకొని పెట్టి తర్వాత పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళి మళ్ళీ బాల్కనీలో పెట్టేస్తున్నాను. ఇదివరకు లేకపోతే అసలు ఎలాగా తులసమ్మ దగ్గర పూజ ఎలా చేస్తారు అని అనిపిస్తూ ఉండేదనమాట నాకు. సో, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపించింది. ఈసారి ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. అలానే క్షీరాబ్ది ద్వాదశికి ఈ తులసి పూజ కూడా చేసుకున్నాననమాట. తులసిమాత పూజ. అలానే ఇప్పుడు కృష్ణుడిని, తులసిమాతని ఇద్దరిని పక్కన పెట్టి పూజ చేసుకోమంటున్నారు కదా! సో, అలా చేసుకున్నాను. నాకైతే మా చిన్నప్పుడంతా కార్తీక మాసం అనంటే జస్ట్ రోజు దీపాలు పెట్టడం ఒకటే నాకు తెలుసు. గుమ్మం ముందు రోజు దీపాలు పెడతాము. అదొకటే నాకు ఐడియా ఉందనమాట. బట్ ఇవి క్షీరాబ్ది ద్వాదశికి ప్రత్యేకించి పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ నాకు తెలీదు. ఇప్పుడే కొత్తగా ఒక 2 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాననమాట. అండ్ ఇదేమో మా నాన్నగారి పీఠంలో అయ్యప్ప స్వామికి పూజ చేస్తున్నప్పుడు నేనైతే రెగ్యులర్గా మా అమ్మగారి ఊళ్ళో నేను ఉండలేను కాబట్టి వాళ్ళు అక్కడ పూజ చేసుకున్నప్పుడు, ఏదైనా విశేషమైన పూజలు అవి చేసుకున్నప్పుడు ఫోటోలు, వీడియోలు ఎవరైనా శిష్యులు తీస్తే కనుక మా నాన్నగారు నాకు మా అమ్మగారు నాకు పంపిస్తూ ఉంటారనమాట వీడియోస్. సో, నేను అట్లా ఈ కొంచెం చిన్న బిట్ పెట్టాను. అండ్ ఇదేమో నా స్టూడెంట్ అండి. ఈ బాబు నా స్టూడెంట్. చక్కగా లింగాష్టకం పాడుతున్నాడు. చూసి బ్లెస్ చేయండి. అలానే ఎవరైనా పిల్లలకి శ్లోకాలు, స్తోత్రాలు ఇలాంటివి ఏమైనా నేర్పించాలని అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలనేది నేను చెప్తాను. ఆ ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను పర్సనల్‌గా కాంటాక్ట్ చేసినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకేం కావాలంటే అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బాబు పాడిన లింగాష్టకాన్ని కూడా మీరు విని ఆశీర్వదించండి బాబుని. ఇదే అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.